హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఛానల్‌లో వీడియో వచ్చేసి ఏంటంటే, నేను శరవణ స్టోర్ వీడియోస్ ఆల్రెడీ 2 వీడియోస్ పెట్టాను కదండీ! గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకొకటేమో శారీ సెక్షన్ 2 పెట్టేశాను కదండీ! మరి అది చూసేసారు కదా! మిగతా ఫ్లోర్స్ కూడా చేయాలి కదండీ! అందుకని ఈ వీడియో చేస్తున్నాననమాట. అన్నీ ఒకే వీడియోలో పట్టవు కాబట్టి అవి సెపరేట్‌గా చేసేసాననమాట. మిగతాయి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించేస్తానండి. మేము పొంగల్ టైంలోనే వెళ్ళామని చెప్పాను కదండీ! అందుకే ఈ విధంగా డెకరేట్ చేశారనమాట. మరి ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్‌ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఆ విధంగా నా వీడియోస్ అన్నీ చూసేయొచ్చనమాట. ఇప్పుడైతే మిగతా ఫ్లోర్‌లో ఏమేమి ఉన్నాయని చూసేద్దామండి. థర్డ్ ఫ్లోర్‌లో ఈ విధంగా లేడీస్‌కి సంబంధించింది ఉంటాయండి. టాప్స్ కానీ, లాంగ్ టాప్స్ కానీ, హాఫ్ సారీస్ ఆ విధంగా ఉంటాయన్నమాట. నేను ఒక్కొక్కటిగా చూపించలేను. కొన్ని చూపిస్తానండి. చూసారు కదా! లాంగ్ టాప్ అనమాట ఇవి. చాలా హెవీ వర్క్‌తో ఇచ్చారండి. నెట్ అనమాట. నెట్టెడ్. చాలా బాగుంది చూడ్డానికైతే. ఇది కాస్ట్ వచ్చేసి 5000 అండి. నాకైతే చూడంగానే నచ్చింది. కలర్ కూడా పింక్ కలర్ కదండీ! చాలా బాగుంది. ఇది కూడా లాంగే. ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాడు. ప్లస్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ అనమాట. అసలు క్లాత్ అయితే జారిపోతూ ఉందండి. చాలా షైనింగ్ కొడుతుందనమాట. మెరూన్ కలర్, థిక్ కలర్ కదండీ! చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్ అండ్ వైట్ కదా! ఫ్లవర్ కాంబినేషన్‌లో ఉంది కదండీ! చాలా బాగుంది ఇది కూడా. దీనికి హ్యాండ్స్ ఇయ్యలేదండి. హ్యాండ్స్ ఇయ్యకుండానే మనం హ్యాండ్స్ బయట స్టిచ్చింగ్ చేయించుకోవాలనమాట. ఆ కాస్ట్ వచ్చేసి 3500 అంట. నెక్స్ట్ వచ్చేసి ఇది హాఫ్ సారీ అండి. హాఫ్ సారీ అంటే లెహెంగా మోడల్‌లో అనమాట. చాలా బాగుంది. మనకి పార్టీ వేర్‌కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ కాస్ట్ వచ్చేసి 4500 ఎంతో చెప్పారండి ఇది. మొత్తం వర్క్ అనమాట. అసల లెహెంగా అయితే చాలా బరువుందండి. మనం ఇది వేసుకున్నామంటే చాలా బరువుగా ఉంటుంది. నడవడానికి కూడా చాలా కష్టంగా ఉందనమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. వైట్ అండ్ ఆరెంజ్ అనమాట. పైన వైట్ పూసలు పెట్టారనమాట. చాలా బాగుంది. మనకి రిసెప్షన్‌లకి వాటికి యూజ్ అవుతుందనమాట. ఇలాంటి చాలా మోడల్ ఉన్నాయండి. చాలా రకాలుగా ఉన్నాయి. దుప్పట్టా చూడండి చాలా పెద్దగా వచ్చింది. హాఫ్ సారీలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వన్ సైడ్ కూడా వేసుకోవచ్చనమాట. చూసారు కదా! బాగుంది కదండీ! నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ అంతా హాఫ్ సారీసే అండి. అన్నీ మోడల్‌గా ఉన్నాయన్నమాట. నెట్‌లో ఉన్నాయి, వర్క్‌లో ఉన్నాయన్నమాట. అన్నీ ఉన్నాయి. అలాగే పట్టులో కూడా ఉన్నాయండి. చాలా రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ హాఫ్ సారీస్ అన్నీ అయిపోయాయి కదా! ఇప్పుడు ఇవి లాంగ్ ఫ్రాక్స్ అన్నమాట. చూసారు కదా! లాంగ్ ఫ్రాక్స్ ఇక్కడ ఉన్నాయన్నీ లాంగ్ ఫ్రాక్సే అండి. ఇటు సైడ్ ఉన్నాయి కదండీ! ఇవి వచ్చేసి మనకి ఇవి నెట్టెడ్‌లో ఉన్నాయి కదా! లాంగ్ ఫ్రాక్స్. ఇవి వచ్చేసి జీన్స్ అండి. చూసారు కదా! జీన్స్ లేడీస్‌కి సంబంధించిన జీన్స్ అనమాట. ఇవి వచ్చేసి లాంగ్ ఫ్రాక్సే కాకపోతే ఇప్పుడు కొత్త న్యూ మోడల్‌లో వస్తున్నాయి కదా! అవన్నమాట. ఇవి వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయండి. ఇప్పుడు మనం నైటీ ఏసుకోకుండా ఈ విధంగా ఈ మోడల్‌లో వస్తున్నాయన్నమాట. నైటీ మోడల్‌లో ఉన్నాయి టాప్స్. చాలా బాగున్నాయండి. కాస్ట్ కూడా 400 అనమాట. 400, 450 ఆ విధంగా ఉన్నాయి. ఇందులో 2 కలర్స్ మాత్రమే తీసుకొచ్చాను నేను. అక్కడ చాలా ఉన్నాయి. బట్ మీకు చూపిద్దామని తీసుకొచ్చాననమాట. ఇప్పుడైతే ఈ ట్రెండ్ అండి. ఇప్పుడు నైటీ కాకుండా ఈ విధంగా వేసుకుంటున్నారనమాట. నైటీకి బదులు అవి వేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను వాడుతూ ఉంటాను కదా టాప్స్. ఇక్కడే తీసుకుంటాను నేనైతే. చాలా బాగుంటాయి. కాస్ట్ కూడా పర్లేదండి. బాగానే ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క మోడల్‌ని బట్టి ఒక్కొక్కటి ఉంటూ ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. నేనైతే ఇక్కడే తీసుకుంటాను. నేను వాడే టాప్స్ అన్నీ ఇక్కడే తీసుకుంటానన్నమాట శరవణ స్టోర్‌లోనే. చూసారు కదా! లాంగ్ ఫ్రాక్స్ కానీ, షార్ట్ ఫ్రాక్స్ కానీ అన్నీ ఉంటాయండి. ఇక్కడ ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ అన్నీ అయ్యే ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం జీన్స్ మీదకి వాడుతూ ఉంటాం కదండీ! షార్ట్ టాప్స్ ఉంటాయి కదా! అవన్నమాట. చాలా బాగుంటాయండి అవి కూడా. జీన్స్ మీదకి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. చూడండి. బాగుంది కదా! 3 మాత్రమే చూపిస్తున్నాను. మీకు ఈ విధంగా ఒక 3, 4 అలా చూపిస్తున్నాను అనమాట. లాంగ్ టాప్స్ కానీ, హాఫ్ సారీస్ కానీ, లేదంటే జీన్స్ మీదకి ఆ విధంగా చూపించేసాననమాట. అంతటితో లేడీ సెక్షన్ అయిపోయిందండి. మొత్తం అదే విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీని మీద వచ్చేస్తే పైన ఫ్లోర్కి వచ్చేస్తే ఇక్కడ కిడ్స్ వేర్ అనమాట. కిడ్స్ బేబీ అండ్ బాయ్ ఇద్దరికీ ఉంటుందన్నమాట. చూడండి చిన్న చిన్న బేబీస్ నుంచి ఇక్కడ
ఫ్రాక్స్ ఉన్నాయి కదా, నెట్టెడ్ ఫ్రాక్స్, అలాగే డైలీ వేర్ ఫ్రాక్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. మా హనీతల్లికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. బట్ నేను ఎప్పుడు తీసుకోలేదండి, ఎందుకంటే అక్క స్టిచ్చింగ్ చేస్తూ ఉంటుంది. సో డైలీ వేర్కి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాటన్ టాప్స్ ఇవి డైలీ వాడుకోవడానికి యూజ్ అవుతూ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పట్టులో అన్నమాట, చిన్నపిల్లలకి పట్టులో చూసారు కదా, చాలా బాగుంది. మంచిగా స్టిచ్చింగ్ చేస్తారండి, చాలా బాగుంటాయి. ఇవన్నీ అయ్యండి పట్టులో ఉంటాయన్నమాట. పట్టు చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ రోలో అయితే జీన్స్ అనమాట. జీన్స్ కానీ స్కర్ట్స్ కానీ జీన్స్లో ఉంటాయి కదా, షార్ట్స్ కానీ అవన్నమాట. వాటితో పాటు పక్కనే వాటి మీద టాప్స్ అండి. చూసేయండి, టాప్స్ అండ్ టీ షర్ట్స్ అనమాట. ఇవన్నీ అయ్యే, ఇవన్నీ ప్లాజాస్ అనమాట, చిన్నపిల్లలవి నైట్ వేర్ వాడుకోవడానికని. ఇవి నెట్టెడ్ క్లాత్ అండి. ఇక్కడ చూడండి, ఒక పాపకి శారీ కడుతున్నారనమాట. రెడీమేడ్లో ఉన్నాయి అవి, అక్కడ కడుతుంటే నేను వీడియో తీశాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి పట్టులో ఉన్నాయి కదండి, అంటే మోడల్లో ఉన్నాయి, ఒకే కలర్ అనమాట. అన్నీ ఇప్పుడే స్టిక్కర్ అతికిస్తున్నారు. ఇవి మోడల్ డ్రెస్ అండి, పిల్లలే, బేబీ. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ బాయ్ అనమాట. అన్ని జీన్స్, టీ షర్ట్స్ డైలీ వేర్ వాడుకోవడానికి అవన్నీ ఉన్నాయన్నమాట. అదే ఫ్లోర్లో, బట్ కొన్ని రోస్ అవి ఉంటాయి, బేబీ ఉంటాయి, కొన్ని రోస్ బాయ్స్ ఉంటాయి అన్నమాట. జీన్స్ అండ్ టీ షర్ట్, అలాగే షార్ట్ షర్ట్స్ ఆ విధంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇలా ఇదంతా బాయ్ సెక్షన్ అన్నమాట. పట్టు పంచలు కూడా ఉన్నాయి కదా బాయ్స్. ఇప్పుడు మా హనీతల్లికి ఒక 2 ఫ్రాక్స్ చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంటాయి అవి కూడా. చూడండి, బాగుంది కదా. ఇది కూడా అన్నమాట. ఇదేమో పింక్, ఇది పింక్ కలర్ అండి. ఇందాక వచ్చిందేమో గోధుమ కలర్లో ఉంది కదా, ఇది లంగా జాకెట్ అనమాట. చూడండి, పైన కింద గ్రీన్ కలర్, పింక్ ఇలా ఇచ్చారు కదా, చాలా బాగున్నాయి 3 కూడా. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ అయిపోయిందండి. బేబీ అండ్ బాయ్ది అనమాట, ఇద్దరిది ఒకే ఫ్లోర్లో పెట్టేశారు. కిడ్స్ వేర్ అంటే అందరికీ సంబంధించింది ఉంటాయి కదా, కిడ్స్కి సంబంధించింది. సో ఆ ఫ్లోర్లో అయిపోయింది. నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇది జెంట్స్ది అనమాట. జెంట్స్ ఏమేమి ఉంటాయండి, టీ షర్ట్, షర్ట్స్, అలాగే పైజామాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. చూడండి, షర్ట్స్ ఈ విధంగా పెడుతూ ఉంటారు, డైలీ వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. మా సార్కి అయితే ఆఫీస్కి వెళ్ళడానికి మేము ఇక్కడ తీసుకున్నాం ఒకసారి, బాగుంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి షర్ట్స్ అని. లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు అన్నీ ఉంటాయండి, ఆఫర్లో కూడా ఇస్తూ ఉంటారు. చూసారు కదా, ఈ ఫ్లోర్ మొత్తం జెంట్స్కి సంబంధించిందే ఉంటాయండి. ఇక్కడ కూడా ఈ షర్ట్స్ బాగుంటాయి, మా సార్కి ఇక్కడే కొన్నామన్నమాట. చూసారు కదా, ఇవి పక్కన వచ్చేసి టీ షర్ట్స్ అనమాట. ఇవన్నీ టీ షర్ట్స్, షర్ట్స్ అనమాట. బ్రాండీ ఉంటాయండి అన్నీ. అలాగే పట్టు పంచలు కూడా ఉంటాయి, ఈ ఫ్లోర్లోనే అన్నీ ఉంటాయండి. జీన్స్ ప్యాంట్స్, డైలీ వేర్ ప్యాంట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ ఫ్లోర్ మొత్తం జెంట్స్కి సంబంధించిందే ఉంటుందండి. వాళ్ళకి ఏమేమి కావాలి అవన్నీ ఉంటాయన్నమాట. నేను మొత్తంగా తీయలేదు, కొంచెం వరకే తీసేసాను అనమాట. మా సార్కి చూసి తీయమని చెప్పాను కానీ, బట్ పిల్లలు ఉండట్లేరని నేను ఈ విధంగా చూపించేస్తున్నాను అనమాట. చూడండి, పెళ్ళికి సంబంధించినవి అవన్నీ కూడా ఉంటాయండి ఇక్కడే. చూసారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్ వెళ్ళిపోతున్నామండి. నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను గోల్డ్లో మీకు అన్నీ చూపించాను కదండి, సేమ్ అదే విధంగా గోల్డ్లో ఏ మోడల్స్ ఉన్నాయో అదే విధంగా అన్నీ ఇక్కడ రెడీమేడ్లో ఉంటాయన్నమాట. ఫ్యాన్సీలో అన్నీ ఉంటాయండి. ఇక్కడ చూడండి, అంటే చిన్నపిల్లలకి పూసలు, దండలు అవన్నీ ఉంటాయి కదా, ఒక్కొక్క ఫ్రాక్కి ఒక్కొక్క కలర్ కాంబినేషన్లో పెడుతూ ఉంటాం కదా, అవన్నమాట ఇవి. నేనైతే మా హనీతల్లికి ఇక్కడే కొంటూ ఉంటాను. పక్కనే చూడండి, ఇప్పుడు మనకి
గోల్డ్‌లో ఇలా చూపిచ్చాను కదండీ మీకు. అదే విధంగా సేమ్ అనమాట. అన్నీ ఇక్కడ ఉంటాయండి. మోడల్ బ్యాంగిల్స్ కానీ, లేదంటే సెట్ వైస్‌గా కానీ అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. చూడండి బ్యాంగిల్స్ చాలా బావుంటాయి. ఇవి వచ్చేసి బుట్టాలన్నమాట. జుమ్కాలు అంటూ ఉంటాం కదా! అవన్నమాట. చాలా బాగున్నాయి కదా! ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి. సేమ్ గోల్డ్ లాగే కనపడుతూ ఉన్నాయి కదండీ! నెక్స్ట్ వచ్చేసి ఇవి తెలుసు కదా! హెయిర్‌కి పెట్టుకునేవి క్లిప్పులు మాదిరిగా ఉంటాయి కదా! అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. చెడగంటలు కూడా ఉన్నాయి చూసారా? ఇవన్నీ ఇప్పుడు లేడీస్‌కి సంబంధించింది ఫ్యాన్సీ ఐటెమ్స్ అంటే అన్నీ ఉంటాయి కదండీ! సవరాలు అంటారు కదా వీటిని. అవి కూడా ఉన్నాయన్నమాట. చూడండి. అన్నీ హెయిర్ మోడల్‌గా ఉన్నాయి అక్కడ. ఇవి చూడండి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్‌లో ఉన్నాయండి. చాలా బాగున్నాయన్నమాట. ఇంత పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెడుతూ ఉంటారు కదా! ఇయర్స్ ఉంటాయా అండి అసలు? అలా అనుకున్నాను నేను. ఓకే. అక్కడితో ఇప్పుడు ఫ్యాన్సీ అయిపోయిందనమాట. ఫ్యాన్సీ ఫ్లోర్ అయిపోయిందండి. నెక్స్ట్ పైన వచ్చేసి మనం గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి కదండీ! అవన్నమాట. చిన్న చిన్న టీ ప్యాన్స్ అలాగే మనకి ఎవరికైనా గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం కదండీ! ఆ విధంగా ఉంటాయన్నమాట. రాధాకృష్ణ బొమ్మలు కానీ, లేదంటే ఇలా ఫ్లవర్ బొకేలు కానీ చాలా రకరకాలుగా ఉంటూ ఉంటాయండి. చాలా బాగుంటాయి. పైన ఫ్లోర్ మొత్తం అయ్యే ఉంటుందండి. బాగుంటుందన్నమాట. చూడండి పెయింటింగ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ. పెయింటింగ్స్ చూడండి బాగున్నాయి కదా! పికాక్‌ది పక్కనే ట్రీ కూడా ఉంది కదండీ! వీటిలో మనము ఫ్లవర్స్ ఉంటాయి కదా! అవి తీసుకొని వీటిలో బొకేలాగా పెట్టుకోవచ్చనమాట. వాటికి సంబంధించింది. చూడండి నేను పెడుతున్నాను ఈ విధంగా అనమాట. మన హాల్‌లో గానీ, బెడ్‌రూమ్‌లో గానీ, టీవీ పక్కన గానీ ఆ విధంగా పెడుతూ ఉంటే చాలా షోగా కనిపిస్తూ ఉంటాయి కదా! అవన్నమాట. చూడండి ఇది పెయింటింగ్ అండి. పికాక్ చూడండి ఎంత బాగా గీశారో. ఆ ఫ్లోర్ అలా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ ఐటమ్స్ అనమాట. నేను స్టీల్ మీకు చూపించాను కదండి. కొన్ని వస్తువులు నేను కొన్నానని శరవణ స్టోర్‌లో. అవి ఇక్కడే కొన్నానమాట. ఈ రో మొత్తం మనకి స్పూన్స్ అవే వాటికి సంబంధించిందే ఉంటాయన్నమాట. పక్కన ప్లేట్స్ ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రోలో ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటాయన్నమాట. చూడండి చాలా బాగున్నాయి కదా! ఈ ఫ్లోర్ మొత్తం స్టీల్‌కి సంబంధించిందే ఉంటుందండి. మనకి ఏ ఐటమ్స్ కావాలో అన్నీ ఉంటాయన్నమాట. అన్నీ దొరుకుతాయి. నేనైతే అప్పుడు మీకు వీడియో పెట్టాను కదండీ! కొన్ని ఐటమ్స్ కొన్నానని చెప్పేసి అవి ఇక్కడే కొన్నానండి. బాగున్నాయి కదా! అన్నీ దొరుకుతాయి. మనకేం కావాలన్నీ అన్నీ దొరుకుతాయన్నమాట. ఆ ఫ్లోర్ మొత్తం స్టీల్ వస్తువులే అని చెప్పాను కదండి. అంతటితో అయిపోయిందనమాట. నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇలా ప్రొవిజన్స్ ఉంటాయండి. ప్రొవిజన్స్ అండ్ మనకి కాయగూరలు కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ అవన్నీ ఇక్కడ దొరుకుతాయండి ఈ ఫ్లోర్లో. చూసారు కదండి అన్ని ఫ్లోర్ వచ్చేసి దీని తర్వాత పైన ఫ్లోర్ వచ్చేసి మనకి తినడానికి అనమాట. తినడానికి అన్నీ దొరుకుతాయి. నేను ఎప్పుడు వీడియో పెడుతుంటాను కదండి అదనమాట పైన ఫ్లోర్ మొత్తం. శరవణ స్టోర్ అంటే ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ నేను ఒకటి ఫర్నిచర్ శరవణ స్టోర్ మొత్తం ఫర్నిచర్ చేయాలనుకుంటున్నాను. అది చూపిస్తాను. అది మళ్ళీ పోయినప్పుడు నేను మీకు పెడతానండి వీడియో. చూసారు కదా ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఫ్రూట్స్ మేము కొన్నాము. అలాగే ఇక్కడ పల్లీలు కూడా ఉన్నాయి కదా! అవి కూడా కొన్నామన్నమాట. అవి కొనేసి వచ్చేసామండి. శరవణ స్టోర్ ఈ విధంగా ఉంటుందండి. మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను మీకు ఫర్నిచర్ శరవణ స్టోర్ పెడతామనుకుంటున్నాను. దీని పక్కనే ఉంటుందన్నమాట. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇప్పుడైతే బాయ్ అండి. బాయ్.